The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. తలుపు తెరిచే ఉంది, దయచేయండి. ఎవరయ్యా నువ్వు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను సార్, చేయమంటారా? ఇందాకే కదయ్యా ఎవరో ఒకరు వచ్చి క్లీన్ చేసి వెళ్ళాడు. ఇది 5 స్టార్ హోటల్ కదండి, అందుకని ఎవ్రీ 5 minutes ఒకసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటామండి. మరేమో ఇందాక వచ్చిన కాకి నెక్కరు కాకి చొక్కా వేసుకున్నాడు, నువ్వు ప్యాంటు టీ షర్టు కళ్ళజోడు అచ్చం దొరబాబులో ఉన్నావు. అంటే వాడు ఏం చదువుకోలేదు కదండి, అందుకని కాకి బట్టలే వేసుకుంటారండి. నేను ఎంఏ చదివానండి. ఎంఏ ఇన్ క్లీనింగ్. ఎంఏ చదివా అనమాట. అయితే బాగా క్లీన్ చేయగలవు. వెళ్ళి 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 సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా క్లీనిక్ కొంచెం కొత్త, కొంచెం ఆలస్యమైనా కానీ మీరు వెళ్ళు అయినా గడి వేసుకుని బాగా క్లీన్ చేసుకో. వెళ్ళి 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 వెళ్ళి. హలో, చూడండి మాస్టారు, ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏమిటి? నా నక్షత్రం మీ నక్షత్రం ఒక్కటేనన్న మాట. అయితే మీకు వారఫలం కాదు, దినఫలమే చెబుతాను. ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది. హలో, ఇవాళ మన జాతకం పులే, ఇక దానికి తిరుగులేదు. అలాగే ఉంటా. సార్, మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్, వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నా లేవో ఒకసారి చూసుకోండి. ప్రాపర్టీసా? నా బొంద, బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏముంటాయ్యా? టూత్ పేస్ట్, టంక్ క్లీనర్, బ్రష్, ఇవి తప్ప. అయ్యో అలా అనకండి సార్, మీరు టంక్ క్లీనర్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారనుకోండి, మా ఉద్యోగాలే పోతాయి. సో మీ టంక్ క్లీనర్ ఈజ్ ఈక్వల్ టు మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే. నీతో నా ప్రాణం మీదకి వచ్చి పడిందయ్యా. అయ్యో అలా అనకండి సార్, మీరు ఒకసారి లోపలికి వెళ్ళి పరీక్షించుకుంటే. చాలా ఛాందసుడిలో ఉన్నావు. నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి ఛాందసుని చూస్తే మరీ జాలి. పద 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 పద. తలుపు తీరా, తలుపు తీరా, తలుపు తీరా. ఎవరెవరు తెలుపులు చెబితే నా తెలుపులు ఎలా తగిలేసావేట్రా? తలుపు తలుపు. సర్వం మాయా. ఏరియాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. 3 దొంగతనాలు, 6 యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేసు. నేను అడిగిన కేసుల గురించి కాదు, నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేం చదవటం అనుకుంటున్నావా? మీరే అనమన్నారు కదా సార్. షటప్. నా పేరు చెప్తే పశువులు వాల్పోసులు కూడా తినడం మానేస్తాయి, తెలుసుకో. ఏమిటి దుమ్ము? ఇవాళ తుడిచేవా? 2 times సార్. నేను తరుటే మార్చేస్తున్నాను, తుడిచే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్ సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్. మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురిలో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళక వస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి ఆ పని చేసేయి. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే తుడి చేసుకోవయ్యా, ఉమ్మే కదా. అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసావంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. గో.
ఆల్ రైట్, అసలు విషయానికి వస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను. నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి, లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను. ఓకే? 1 2 3. దేవి, నా మాట విని ఇంటికి వచ్చి చంటుడు పాలు లేక గిలగలా తన్నుకుంటున్నాడు. నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను. సార్, మీరు పెద్ద మనిషి, మీరే నా న్యాయం చెప్పండి. మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను. దాంతో అలుగు వచ్చేసింది. ఇంట్లో పిల్లలు కుక్కెట్టి ఏడుస్తున్నారు. ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా? సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీ కోపం వస్తే మీరు మీ భార్యను తిట్టరా? అమ్మా, మీరే నా న్యాయం చెప్పండి. నేను చెప్తాను. ఏమిటన్నా ఇది? తప్పమ్మా, తప్పు. ఏమండి, నేను ఆయన భార్యను కాను. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. మళ్ళీ మంగళసూత్రం కూడా లేదు. కావాలండి చూడండి. దేవి, నువ్వు అంత మాట అంటావు నాకు తెలుసు. అందుకే పోపు డబ్బాలో నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను. చూడండి సార్, ఇది పెళ్లి కాదంటారా? ఏమిటమ్మా ఇది? తప్పమ్మా, తప్పు. మెల్ల ఉండవలసిన మంగళసూత్రం పోపుల డబ్బాలో ఉండకూడదమ్మా. మొగుడెప్పుడు మొగుడే, పెళ్ళనెప్పుడు పెళ్ళనే. పొత్తు మొగితే ఇద్దరు ఒకటే. వెళ్ళమ్మా, వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆయన. వెరీ మచ్ సార్. దేవి, బామ్మ, మందేసుకున్నావా? వంట అయిందా? లడ్లు తిన్నావా? ఏంటి పని? డాక్టర్ ఏమన్నాడు అసలు? ఏమన్నాడు? అమ్మా, నీకు చక్కెర వ్యాధి ఉంది, నువ్వు చక్కెర తినద్దు అన్నాడు. నేను ఇప్పుడు తిన్నది బెల్లమేగా, నాకేమన్నా బెల్లం వేరా? ఈ పిల్లలకి వద్దంటే తినమని బలవంతంగా తినిపించింది. నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళన్నావు కదమ్మా. నువ్వు ఇలా స్వీట్లు తింటే హరికథ కాదు, హరి అంటావు. ఓసి పిచ్చిదానా, నేను అప్పుడే హరి అన్నే. నీకు పెళ్లి కావాలి, నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి, ఆయన్ని సంకనేసుకుని నేను షికారు వెళ్ళాలి, అప్పుడు నేను హరి అనేది. మళ్ళీ ఏంటిది? చేతిలో ఉంటే నువ్వు పడేయమన్నావుగా, ముక్కు కింద గోతులో పడేద్దామని. పడైనా బామ్మా. బాయ్. గుడ్ నైట్. ఏమండి, ఫోన్ చేయరు? పడుకోవటానికి వెళ్లే ముందు నీ దేవుడి ముఖం చూపించదని 1,00,000 సార్లు చెప్పాను. పోతలకి తింటున్నావా? తిను. మొగుడు ఎప్పుడు వద్దంటాడా? అప్పుడు పళ్ళెముడు లాగేద్దామని చూసే ఇలాంటి దొంగ పతివ్రతల్ని చాలా మందిని చూశాను. తినవే, బాగా తినవే, దొంగ ముంద. ఏమ్మా, రాత్రి అన్నం తినలేదా? లేదు, రాత్రి అన్నదో తెస్తేను. దొంగ దొంగ పట్టుకోండి, దొంగ దొంగ, రంగా బిల్ల బిల్ల, రంగా రంగా బిల్ల, పట్టుకోండి పట్టుకోండి దొంగ, పట్టుకోండి 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 దొంగ, పట్టుకోండి పట్టుకోండి. అయ్యో, చాలా థ్యాంక్స్ అండి. సార్ మీ డబ్బు నెమ్మది లేవండి. అయ్యో, కింద పట్ట వలన దెబ్బలు బాగా తగులుంటాయి. ముందు నేను ట్యాక్సీ పిలుస్తాను. వద్దు బాబు వద్దు, అర్జెంట్ గా నాకు పని చేసి పెట్టండి. చెప్పండి. నా కాలికి దెబ్బ తగిలింది. నేను ట్యాక్సీలో వెళ్ళినా అవతల 4 ఫర్లాంగులు నడవాలి. చచ్చి నీ కడుపును పుడతాను. ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు. సారీ సార్, నేను అలాంటి హడావుడి పని మీదే ఉన్నాను.
చూడండి మిస్టర్, మీరేమి అనుకోనంటే ఈ డబ్బు మీరు బాబు వై నాట్? షూర్. అడ్రస్ ఏది? ఇందులోనే ఉంది బాబు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. Doesn't matter. మిస్టర్ 1 సెకండ్. చూడండి మాస్టర్, ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు. డబ్బు అలా పై పైన పెట్టింది ఎట్లా? మరి ఎలా తీసుకోమంటారు? అలా అడిగారు, బాగుంది. మీ దగ్గర హ్యాండ్ కట్ చెప్తుందా? ఇదిగో బాబు, ఇదిగో ఇదిగో. ఏది డబ్బులు అవ్వండి. మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా? జాగ్రత్తగా ఉంది. ఇవ్వండి మాస్టారు, రోజు అసలు బాగుండలేదు. ఇదిగో ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి ఇదిగో బాగా తోయాలండి. ఇది ఇలా పెట్టారనుకోండి, మీ డబ్బు చాలా సేఫ్ గా ఉంటుంది. సరే ఇవ్వండి. పెట్టండి. ఇంకా చేయండి లోపలికి. అది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు. అది వెరీ గుడ్. ఇటు వెళ్ళండి. ఓకే. అటో పోనీ, త్వరగా పోనీ. రెండు ఎంత గురు లెక్క? 15,000. ఇంత కష్టపడితే 15,000, మనిషికి 5,000 దక్కలేదు కదరా. దొంగడికి ఏకలు దొరికిన బంగారం ఏమి ఎంత వస్తే? పెట్టుబడి లేని వ్యాపారం. కష్టపడకుండా 5,000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావారా? ₹10 కోసం ఆడది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు. 500 దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను.